ప్రజలకు సేవ చేస్తున్న ఇన్ సర్వీస్ డాక్టర్లకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు డిమాండ్ చేశారు. నరసరావుపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించిన అనుభవంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దానివల్ల క్లినికల్ పీజీ సీట్లు 30% నుంచి 15%కి, అదేవిధంగా నాన్ క్లినికల్ పీజీ సీట్లు తగ్గింపు వల్ల నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ క్రమంలోని జీవో నెంబర్ 99 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ స్ట్రైక్ అనేది ముఖ్యంగా 5 అంశాల మీద జరగడం జరుగుతుంది. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే డివోక్ జీవో నెంబర్ 99 ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 20% సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 15% చేయడం జరిగింది. అందులో కూడా ఓన్లీ 7 బ్రాంచెస్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఎన్నో ఇయర్స్ నుంచి 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి సేమ్ క్యాడర్లో సీనియర్స్ అందరూ సేమ్ క్యాడర్లో వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి కూడా టైం అండ్ ప్రమోషన్ ఈ స్ట్రైక్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ట్రైబల్ ఎలిమెంట్స్ గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకుండా మా డాక్టర్స్ అనేది అక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళకి కనీసం వసతులు లేకపోయినా అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైబల్ ఎలిమెంట్స్ కోసం దీనికోసం స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్, అలాగే ఎఫ్డిపి ఎలిమెంట్స్, చంద్రన్న సంచార చికిత్స కోసం గవర్నమెంట్ అనేది 4,500 ఇస్తా అన్నారు. అది ఇప్పటి వరకు అమలు చేయలేదు. సో 5 డిమాండ్స్ మీద, న్యాయబద్ధమైన డిమాండ్స్ మీద మేము ఈ స్ట్రైక్ అనేది చేయడం జరుగుతుంది.